ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేశారు ప్రధాని మోడీ. ఆ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధానిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ప్రధాని మోడీ. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు సీఎం చంద్రబాబు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు ఆయన. 15 ఆగస్టు వేడుకల్లో పలు శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆయా శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి పట్టం కట్టాయి శకటాలు. మొత్తం 9 శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, పాఠశాల విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పరిశ్రమల శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. 4000 రూపాయల పెన్షన్, తల్లికి వందనం, పేదలకు గృహ నిర్మాణాన్ని వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన శకటం విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సీఎం రేవంత్ రెడ్డి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతుందన్నారు సీఎం రేవంత్. అభయహస్తం హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఆయన. భౌతికంగానే కాక మానసిక స్వేచ్ఛను ప్రజలకు ఇచ్చామన్నారు ఆయన. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు డిప్యూటీ సీఎం భట్టి. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఖమ్మం అగ్రగామిగా ఉందన్నారు భట్టి. నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు వైరా, లంకాసాగర్, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టు ఉపయోగపడనుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మొత్తం 6.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల విషయాన్ని సీరియస్గా తీసుకుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు భద్రత కల్పిస్తామని అన్నారు ఆయన. హైదరాబాద్ రాజ్భవన్లోని చారిత్రాత్మక దర్బార్ హాల్ ముందు జాతీయ జెండాను ఎగరవేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్ర ప్రజలకు, పోలీసులు, భద్రతా సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఈ కార్యక్రమానికి హాజరైన చిన్నారులు, సిబ్బందికి ఆయన స్వయంగా స్వీట్లు పంపిణీ చేశారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे। తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలకు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం. जय 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 हे जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता
पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जनगण मन अधिनायक। మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జాతీయ పతాకం ఎగురవేశారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ సహా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, అభిమానులు హాజరయ్యారు. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे। బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు వెంటరాగా జాతీయ జెండా ఎగరవేసిన నడ్డా నేషనల్ ఫ్లాగ్ కు సెల్యూట్ చేశారు. जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे। ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना। కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో నేషనల్ ఫ్లాగ్ ఎగరవేశారు. జాతీయ జెండాకు వందనం సమర్పించారు ఆయన. नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తమ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ జెండాకు వందనం చేశారు. దేశం మరింత అభివృద్ధి దిశగా సాగుతుంది అన్నారు కిషన్ రెడ్డి. जय 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 हे। ఢిల్లీలో శివరాజ్ సింగ్ చౌహాన్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ జెండాకు వందనం చేశారు ఆయన. नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గౌహతిలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ జెండాకు వందనం చేశారు. ప్రధాని మోడీ ప్రజారంజక పాలనలో దేశం పురోగమిస్తుందన్నారు హిమంత బిశ్వ శర్మ. मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. గవర్నర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे। తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ పతాకానికి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బీజేపీ క్యాడర్, అభిమానులు హాజరయ్యారు.
జనగణమన అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. నాగపూర్ ప్రధాన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ జెండాకు వందనం చేశారు. దేశ అభ్యున్నతికి అందరూ కృషి చేయాలి అన్నారు మోహన్ భగవత్. బీహార్లోని పాట్నాలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. తమ ఇంటి దగ్గరే జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో లాలూతో పాటు రబ్రీదేవి, తేజస్వి యాదవ్, ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. 78వ 15 ఆగస్టు వేడుకల సందర్భంగా సముద్రంలోనూ జాతీయ పతాకం రెపరెపలాడింది. అధికారులు, కొందరు ఔత్సాహికులు సముద్రంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల సీఎంలు వారి రాష్ట్రాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. మూవర్ణెల జెండాను ఆవిష్కరించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, కిషన్ రెడ్డిలు వారి వారి రాష్ట్రాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.